'సాచి' 1 అవర్ 56 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అదర్ దాన్ ఇండియాలో స్ట్రీమ్ అవుతుంది. మార్నింగ్ నుండి ఐబామ్‌లో రిలీజ్ అయిందంటూ ఇన్‌స్టాలోనూ, కామెంట్ సెక్షన్‌లోనూ ఒకటే మెసేజ్‌లు. సో ఎక్కడ రిలీజ్ అయిందో ఓటీటీ కోసం చూస్తే ప్రైమ్ వీడియోలో ఇంకా నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. ఇంక తప్పక నేను కూడా ఐబామ్ నుండే చూసా. ఇక చూశాక నాకైతే సినిమా లాస్ట్‌లో చూపించిన మల్లి అనే పేరు గల ఒక అమ్మాయి రియల్ లైఫ్ బార్బర్ గర్ల్ రోల్‌ని బేస్ చేసుకొని తీసిన ఆ వుమెన్ ఎంపవర్‌మెంట్ అనే పాయింట్ తప్ప మిగతాదంతా స్క్రాప్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా సీరియల్ టైప్‌లో ఉన్న ఎమోషన్స్ కాస్తో కోస్తో ఓపిక పడుతూ చూస్తాం. కానీ సెకండ్ హాఫ్ థ్రిల్లర్ పార్ట్ ఏదైతే ఉందో కంప్లీట్లీ స్క్రాప్, వేస్టెడ్ అనే చెప్పాలి. సీరియల్స్ నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది సినిమా. మిగతా వాళ్ళకి ఇప్పుడొస్తున్న థ్రిల్లర్స్‌తో పోలిస్తే ఈ సినిమా ఏమనిపించదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ సినిమా ట్రైలర్‌ని కూడా ప్రభాస్ గారు రిలీజ్ చేశారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక నిరుపేద కుటుంబం, సంపాదన పెద్దగా లేని ఒక బార్బర్ తండ్రి, ఒక హౌస్ వైఫ్ తల్లి, వీళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు. అదే టైంలో తండ్రి హెల్త్ పాడవుతుంది. సో డబ్బులు లేని పరిస్థితుల్లో ఆయన ఏమయ్యారు, ఈ మధ్యలో అమ్మాయిల మిస్సింగ్ కేసు ఏమైందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: సినిమా ఎగ్జిక్యూషన్ మరొకలా ఉన్నప్పటికీ ముందుకెళ్తున్న కొద్దీ ఈ ఫాదర్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కొంచెం చూడగలం. అలాగే ఒక ఆడపిల్ల బార్బర్గా మారడం, నిజాయితీగా ఎవరైనా ఏమైనా చేయొచ్చు, తప్పేం లేదనే పాయింట్నే ఈ సినిమాకి మెయిన్ బ్యూటీ. ఈ తల్లిదండ్రులు మరియు సాచి రోల్లోని అమ్మాయిల ఒక పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మైనస్ పాయింట్స్: ఎంటర్టైనింగ్ వాల్యూస్ ఆర్ వెరీ లో అండి. సీరియల్ కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, చూపించిందే అలా చూపిస్తూ వెళ్ళారు. అసలు సినిమా ఇంటర్వెల్కి ఆపేసినా సరిపోయేది. ఇంక థ్రిల్లర్ అంటూ ఏదేదో చేశారు. చెప్తున్నా కదా, సెకండ్ హాఫ్ ఈజ్ కంప్లీట్లీ స్క్రాప్. ఇంక ఏ కాలంలో ఉన్నారా బాబు, షార్ట్ ఫిల్మ్స్ డిఎస్ఎల్ఆర్తో మొబైల్స్తో తీసిన ఇంకా క్లారిటీగా వచ్చేది కదా అని అనిపించింది. మళ్ళీ దీనికి గ్రీన్ స్క్రీన్ కూడా వాడి తీశారని క్లియర్గా తెలుస్తుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం హైలైట్ చేద్దాం అనుకున్నారు, కేవలం అది ఒక్కటే వర్క్ అయిన పాయింట్గా మిగిలింది సినిమాలో. ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ అది కూడా అన్నెసెసరీగా నవ్వేరాని విధంగా మారింది. ఆ క్లైమాక్స్ ఫ్లాష్ బ్యాక్ అయితే అస్సలు కన్విన్స్ అవ్వం. సో పైగా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, అమ్మాయిలు తలుచుకుంటే నిజాయితీగా ఏ పని చేసినా తప్పలేదనే ఒక్క పాయింట్ తప్పితే మిగతా సినిమా అంతా కూడా ల్యాక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మూవీలో మెసేజ్ ఉంది కదా బ్రో, దీన్ని బాగాలేదంటావు ఏంటి బ్రో అంటే నేనేం చేయలేను. ఇంకా గుడ్ మెసేజ్ బట్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.